ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చేసింది. నాకు ఆ ఎక్సైట్మెంట్తో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఫ్లైట్ డిలే అయింది. ఫ్లైట్ డిలే అయితే డిలే అయింది కానీ వ్యూ క్రేజీ ఉంది. అండ్ ఆ వ్యూలో ఐ ఆమ్ లుకింగ్ ఎట్ ఫ్లైట్స్ ల్యాండింగ్ అండ్ టేకింగ్ ఆఫ్. క్రేజీ. I'm already starting to feel the vacation vibes. చూడండి ఎంత బాగుందో లైటింగ్. I think it's not just that I'm going to vacation. The state of mind I am in. You know, నా మైండ్ ఎంత ఫ్రీగా ఉంది అంటే for the next 10 days I don't have to worry about anything. Hopefully everything goes well. ఎయిర్పోర్ట్ అంతా తిరిగేస్తున్నా కెమెరా పట్టుకొని. ఫైనల్లీ బోర్డింగ్ ఇప్పుడు అవుతున్నాం. ఆల్మోస్ట్ ఇట్స్ 6 o'clock. We're supposed to board at 5:40. ఇండిగో ఫ్లైట్స్ అన్నీ అక్కడ అలా లైన్గా పెట్టి ఉన్నాయి, పార్క్ చేసి. చాలా ఉన్నాయి. బ్రో అక్కడ చివరి ఒక ఫ్లైట్ ఉంది. నమస్తే పెట్టి వెల్కమ్ చెప్తారనుకున్నాను. విండో సీట్, అది కూడా కరెక్ట్గా వింగ్ దగ్గర. వ్యూ ఈస్ గోయింగ్ టు బి వెరీ గుడ్. వచ్చేసాను ఢిల్లీ. ఇక్కడ నుంచి మెట్రో వెళ్ళి మెట్రో నుంచి మోహిత్ దగ్గరికి వెళ్ళాలి. థ్యాంక్ యూ. సో సన్సెట్ అయిపోయిందని ఐ వాజ్ ఫీలింగ్ సో బ్యాడ్. బట్ అంతా చీకటి పడిన తర్వాత వచ్చింది ఆ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళాం, అది ఇంకో టాస్క్. హైదరాబాద్ మెట్రోలో కాదు ఇది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కొత్త వాళ్ళకి. లాస్ట్ టైం ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్, చాలా కన్ఫ్యూజ్ అయ్యా. No, I'm not recording. Air hostess. So cabin lights అన్నీ ఆఫ్ చేసేసారు. And when I'm looking out of the window, all I can see is నా ఏరోప్లేన్ వింగ్. ఓకే, నా ఏరోప్లేన్ వింగ్ మాత్రమే కనబడుతుంది. దాని కింద చిన్న చిన్న లైట్స్ కనిపిస్తున్నాయి. ఆ చిన్న చిన్న లైట్స్ దే ఆర్ సిటీస్. పైన చాలా డార్క్గా ఉంది స్కై. ఎంత డార్క్గా ఉంది అంటే పైన కూడా స్టార్స్ చిన్న చిన్న లైట్స్ లాగా కనిపిస్తున్నాయి. కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది. ఇట్స్ లుకింగ్ క్రేజీ. అండ్ ఐ వాజ్ లిజనింగ్ టు హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్, ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్ వింటున్నా. ఆ మూమెంట్ ఎంత మ్యాజికల్గా అనిపించింది అంటే I can't explain. ఇప్పుడు బ్యాగ్ ఎదుక్కోవాలి. లాస్ట్ టైం నా బ్యాగ్ ఎక్స్పీరియన్స్ చెప్తా వినండి. దుమ్ము అయిపోయి వచ్చింది. ఈసారి ఇంకా బ్లాక్ బ్యాగ్, కొత్తది బ్లాక్ బ్యాగ్. అది ఎలా వస్తుందో. ఇంకొకటి బాటిల్ మర్చిపోయా. బెట్ బాటిల్ ఉంటుందా ఉండదా? బాటిల్ ఉంది. సర్ప్రైజింగ్. లాస్ట్ టైం వచ్చాను కదా, నా ఫ్రెండ్ చెప్పినట్టు మెట్రో కార్డ్ తీసేసుకున్నా. ఇట్స్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు పే మనీ అగైన్ అండ్ అగైన్. జోబ్లోంచి తీసి కార్డ్ రీఛార్జ్ చేయించుకుంటే యూ కెన్ యూజ్ ద కార్డ్ టు గెట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మెట్రో. ఐ విల్ రీఛార్జ్ ద కార్డ్ రీఛార్జ్ చేసుకుని ఇంకా తిరగడమే అటు ఇటు. నా పక్కన సీట్ వాళ్ళ గురించి చెప్పాలి. ఇట్స్ ఇంట్రెస్టింగ్. సో నా పక్కన ఒక మదర్ అండ్ డాటర్ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు అనమాట ఫర్ వీసా పర్పస్. చాలా బాగా మాట్లాడారు. నాకు ఆంటీ డేట్స్ కూడా ఇచ్చింది. డేట్ ఆన్ ఏ ఫ్లైట్. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చాను, తలుపులు తెరుచుకున్నాయి, చల్లగా అలా వచ్చింది మొహం మీదకి.
లైక్ ఐ సెడ్ కార్డ్ రీఛార్జ్ చేయించుకోవాలి. మోస్ట్ ప్రాబబుల్లీ ఒక 500తో చేయించుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. హైదరాబాద్లో మెట్రో మనకి పిల్లర్స్ పైన ఉంటుంది కదా, ఇక్కడ ఎ పార్ట్ ఆఫ్ మెట్రో ఈజ్ ఆల్సో అండర్ గ్రౌండ్. కొంచెం అదొక వేరే వైబ్ ఉంటుంది. స్మార్ట్ కార్డ్ వెండింగ్ మెషిన్. సో చెప్పాను కదా నా దగ్గర ఢిల్లీ మెట్రో కార్డు ఉందని చెప్పి. ఆ మెషిన్లో కార్డ్ పెడితే వీ కెన్ రీఛార్జ్ ద కార్డ్. నాకు 500 అనుకున్నాం కదా, సో విల్ రీఛార్జ్. ఇన్ని వస్తుందేంటి? రీఛార్జ్. ఓకే, ఇన్సర్ట్ ద బ్యాంక్ నోట్. $500. What the fuck? Print. Okay. नहीं चाहिए. I guess that's it. ఇంగ్లీష్ అనే ఆప్షన్ ఉంది. నా తలకాయ ఛీ. హైదరాబాద్లో రెడ్ లైన్, బ్లూ లైన్, గ్రీన్ లైన్ ఉన్నాయి కదా, సో అలాగే ఇక్కడ కూడా కలర్ కోడెడ్. కాలికి ఇచ్చేసాడు. సో అదనమాట, ఇక్కడ కూడా కలర్ కోడెడ్ ఉంటాయి. ఇప్పుడు నేను కరెంట్లీ పింక్ లైన్ ఇది. ఇక్కడ నుంచి ఐ థింక్ ఐ షుడ్ గో టు yellow. జస్ట్ మనం మెట్రోలో క్యూఆర్ కోడ్ చూపిస్తాం కదా, జస్ట్ అంతే. దట్ సింపుల్. సో కార్డ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ హియర్. మనం ఎక్కడున్నాం, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మెట్రో మారి నుంచి ఇటు వెళ్ళాలి మళ్ళీ. సో పింక్ లైన్ నుంచి ఇప్పుడు ఎల్లో లైన్ చేంజ్ అవ్వాలి. ఇదేమని తెలుగు బ్రో వాళ్ళ వైఫ్తో వచ్చారు, న్యూలీ మ్యారీడ్. మనలే వెళ్తున్నారంట. ఇప్పటికే లేట్ అయిపోయింది పాపం వాళ్ళకి, ఫ్లైట్ డిలే వల్ల. సో కాల్ చేసి రిక్వెస్ట్ చేశారు వాళ్ళ ట్రావెల్ ఏజెంట్కి కొంచెం వెయిట్ చేయమని చెప్పి. ఐఎమ్ గ్లాడ్ నేను అలా ఏం బుక్ చేసుకోలేదు. ఆ బ్రో వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి దిగాలి, నేను ఇక్కడే మెట్రో లైన్ మారాలి. ఐ షుడ్ గో టు బ్లూ లైన్. బ్రో ఆనెస్ట్లీ నాకు పీలుస్తుంటే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ కెన్ ఫీల్ ద పొల్యూషన్ హియర్. నాలుగు మీద ఒక టేస్ట్ వస్తుంది. द्वारका सेक्टर किसका यही वाली प्लेटफॉर्म जाती है? ఐఎమ్ నాట్ షూర్. थैंक यू. బ్రో ఒకే వెళ్ళకున్నాడు. అలా అడుక్కుంటూ వచ్చాను. ఇదే అంట ఈ లైనే. సో దిస్ వే ఐ షుడ్ గో. నాకు సరిగ్గా నెట్వర్క్ వచ్చి రావట్లేదు. నెట్వర్క్ వస్తే ఎంత బాధ ఉండదు. ఇక్కడ నుంచి 4th మెట్రో స్టేషన్ ఈజ్ వేర్ ఐ షుడ్ గెట్ డౌన్. వచ్చేసాం రాజేంద్ర ప్లేస్. మనోడు స్టార్ట్ అవుతా అన్నాడు ఆల్రెడీ. బ్రో క్రేజీ ఉంది బ్రో వ్యూ. ఖాళీగా ఉందో ఢిల్లీ. మేబీ లేట్ నైట్ అండ్ ఈ ప్లేసెస్లో అంతమంది ఉండరేమో. చాలా ఖాళీగా ఉంది. అండ్ యా ఇట్స్ కైండ్ ఆఫ్ గివింగ్ మీ అ వైబ్ దట్ పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ లాగా. యా ఫైనల్లీ చెప్పా కదా మా ఫ్రెండ్ మొహంగా అనిపించట్లేదు. యా మెట్రో స్టేషన్కి చాలా దగ్గర యాక్చువల్లీ వెళ్ళదు. చాలా దగ్గర. అంటే నాకు ఇక్కడ ఎయిర్ క్వాలిటీ చెత్త. అవును, నాకు లిటరల్లీ ఢిల్లీలో దిగంగానే నాకు అర్థమైపోయింది
ఘోరం అసలు. అది వేరే ఉంది. టూ ఎక్స్పెన్సివ్. దిస్ ఈస్ బ్రోస్ రూమ్. సరే బాగుంది నీట్గా. బాగానే ఉంటుంది. నేను నువ్వు వస్తున్నావు నీట్ పెట్టినా లేకపోతే నీట్ ఉండకపోతుండే. ఫైనల్లీ హైదరాబాద్ టు ఢిల్లీ. ఇప్పుడు ఇదంతా లగ్జరీ. నేను ఫ్లైట్లో నీట్గా వచ్చి, మెట్రోలో నీట్గా వచ్చి, రేపు ఉంటుంది బస్లో రిషికేష్ వరకు ఓకే బాగానే ఉంటుంది. అక్కడ నుంచి దోల. ఇప్పుడు అన్నీ రీఛార్జ్ చేసుకోవాలి. ఫోన్, కెమెరా, గోప్రో. నన్ను ఇంతే రూమ్. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇక్కడ ఒక బెడ్ ఉంది అండ్ అక్కడ ఒక బెడ్ ఉంది. సో 2 beds. బ్రోది మేబీ అక్కడ ఛార్జింగ్ స్టఫ్, ఇక్కడ స్టడీ టేబుల్, ఇది డోర్. ఒక పర్సన్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి 20K అంటే వే టూ మచ్. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. వైజాగ్లో నా హాస్టల్ దగ్గర నాకు ఒక కంప్లీట్ ఇండిపెండెంట్ హౌసే 7K 6K. 1 year తర్వాత 7Kకి పెరిగింది. ఇది 20K. ఈ బ్యాగ్ అప్పుడే మాసిపోయింది. దీనికే ఎలా ఉంటే ఇంకా ట్రెక్కి వెళ్ళిన తర్వాత ఎలా అవుతుందో. అక్కడంతా మట్టిలో పడి దొరలడమే. అమ్మా మొత్తానికి సెటిల్ అయ్యాము ఇప్పుడు. గుడ్ నైట్ బ్రో. గుడ్ నైట్.